కూర ఏం చేస్తున్నానంటే క్యాలీఫ్లవర్ టమాటా అండి. ఇదిగో క్యాలీఫ్లవరు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. తాలింపు పొయ్యి మీద వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవ్వండి. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవ్వండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. క్యాలీఫ్లవర్ కూరలోకి ఎక్కువ కాదు, కొద్దిగా ఇదిగో చాలు, సరిపోదు. ఉల్లిపాయలు వేసినాయి కదా, ఇక క్యాలీఫ్లవర్ టమాటా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుందాము. వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఉప్పు సరిపోతుంది, పసుపు కొద్దిగా. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాలీఫ్లవర్ పడదండి, కొద్దిగా తింటే సరిపోతుంది. ఎక్కువ తిన్నారంటే పొట్ట టైట్ అయిపోయి కడుపులో నొప్పి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. దీంట్లో కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. కూర మంచిది. ఉప్పు పసుపు వేసాం కదా, దానికి మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకోండి. ఇవ్వండి, నీళ్ళు పోసాను కొద్దిగా. నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. కాలీఫ్లవరు ఉప్పేసిన అంటే ఉప్పేసి పసుపు వేసి ఉడకబెట్టాను, కానీ కొద్దిగా మగ్గలేదు, అందుకని నీళ్ళు పోసాను అనమాట. నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, కారం వేసాను. బాగా దగ్గరికి అయినాక తింపేసుకోవడం. ధనియాల పౌడర్ ఇష్టం ఉన్నవాళ్ళు ధనియాల పౌడర్, ధనియాలు వెల్లుల్లిపాయలు వేసుకొని వండుకోవచ్చండి. నేను వేయట్లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. క్యాలీఫ్లవర్ టమాటా కూర రెడీ.